మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బ్రాంచి స్కూల్ నుండి కాంటా చౌరస్తా వరకు మాదక ద్రవ్యాల నిర్మూలనకై బెల్లంపల్లి పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్, పట్టణ సీఐలు దేవయ్య, అబ్దుల్లుద్దీన్, ఎస్ఐలు రమేష్, నరేష్ సిబ్బంది పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలను సరదా కోసం ప్రయత్నం చేసి వాటికి బానిసగా మారుతున్నారన్నారు। జీవితాలు విచ్ఛిన్నం కావడంతో పాటు తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారని, మత్తు వైపు యువత దూరంగా ఉండాలని కోరారు। యాంటీ ఇంటర్నేషనల్ డ్రగ్ డే సందర్భంగా ఇక్కడ మా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి టౌన్ పోలీస్ అండ్ సర్కిల్ పోలీస్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాలీకి తర్వాత ఈ సదస్సుకు వచ్చినటువంటి బెల్లంపల్లి పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, ప్రియమైన విద్యార్థులు, ఇతరులు, తర్వాత టీచర్స్, తర్వాత పోలీస్ అధికారులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం। ఈరోజు డ్రగ్ ఎందుకు మనం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము, తర్వాత ఈ అవగాహన సదస్సు ఎందుకు చేస్తున్నామంటే, ఈ డ్రగ్ అంటే ఏంటి? గంజాయి. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఒక మహమ్మారి బాగా వ్యాప్తి చెంది చాలా కుటుంబాలు, యువకులు ఈ గంజాయికి అలవాటు పడ్డ యువకులు, విద్యార్థులు, ఇతరులు వాళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతుంది। అయితే ఈ గంజాయి అలవాటు ఎట్లయితే ముఖ్యంగా ఈ సింగరేణిలో హార్డ్ వర్క్ చేసినటువంటి సింగరేణి కార్మికులు, తర్వాత ఇతరత్ర కూలి పనులు చేసే వాళ్ళు జనరల్గా సాయంత్రం పూట వాళ్ళ శరీర అలసటను తీర్చుకోవడానికి కొంత మద్యానికి అలవాటు పడము సర్వసాధారణం। అయితే ఈ గంజాయి అనేది కొంచెం ఇది ఎలా ఉంటుంది అని కొంచెం దీని టేస్ట్ చూద్దామని యూత్, ముఖ్యంగా స్టూడెంట్స్ కావచ్చు, పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఇంకా వివిధ రకాలైనటువంటి యువకులు దీనికి అలవాటు పడుతున్నారు। దీన్ని ఎలా వాడతారంటే, ఈ యొక్క సిగరెట్ లాగా చుట్టి ఒక పేపర్ని దాంట్లో గంజాయి పెట్టి తాగుతూ ఉంటారు। తర్వాత హ్యాష్ ఆయిల్ ఉంటుంది। ఈ విధంగా ఇది